ఇప్పుడే ఆనంద్ చెప్పిండు మీ గ్రామాలలో మీరు చెట్ల కింద కూర్చొని ఆ రచ్చబండ మీద కూర్చొని పంచాయతీ ఆఫీసులో కూర్చొని గా 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినారో మీకు తెలియదా? ఏడున్నారు తెలుసు కదా. మరి మీ స్పీకర్ గారేమో వాళ్ళు మా పార్టీలనే ఉన్నారు అంటుండ్రు. మరి మన పార్టీలు ఉంటే ఇక్కడికి రావాలి కదా, మాతో పాటు కూర్చోవాలి కదా, రావాలా లేదా? మరి మన పార్టీలు ఉన్నాడు మేము కూర్చున్న వేదిక మీద కూర్చొని మాట్లాడాలి కదా. చెప్పేటోనికి ఏమన్నా సిగ్గను ఉన్నదా? తీసుకున్నాడేమో నా పిల్లలు కాదంటుండు, పోయినాడేమో ఆయనకి పుట్టిన పిల్లలే నా పిల్లలు కాదని వీడు అంటుండు. అరే ఇప్పుడు మనిషి జీవితంలో బతకొచ్చు. ఇప్పుడు నేను కూడా 2014లో తెలుగుదేశం పార్టీలో గెలిచిన, నేను కూడా కేసీఆర్ పార్టీలో చేరినప్పుడు నేను ధైర్యంగా చెప్పిన 2 రాష్ట్రాలు అయిపోయినాయిరా నాయన, కాబట్టి మా రాష్ట్రం మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి జాయిన్ అయినా. కానీ మీరు చూస్తే నిన్న మొన్న టీవీలలో చూస్తే నేను కాంగ్రెస్ కాదు నేను టీఆర్ఎస్లోనే ఉన్నా, ఇంకొకడు అంటాడు నేను ఏడున్నా ఆడనే ఉన్నా. అరే నీ అమ్మ మీద ఒక బతికేనా మనోళ్ళు అంటారు కదా, ఈ బతికే బదులు బాయిలో పడి జావుండ్రా బిడ్డ అని. అట్లా ఏమైపోయిందంటే ప్రజలంతా అమాయకులు, మేమే చాలా తెలివిపరులం అనుకుంటున్నారు. మీ స్పీకర్ గారేమో మరి విచిత్రమైనటువంటి తీర్పు ఇచ్చిండు. లేలే వీళ్ళు మా పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ. మరి నేను స్పీకర్ గారికి మా ఆనంద్ గారికి చెప్తున్నా, రేపు పొద్దున స్పీకర్ గారి దగ్గరికి పో, మా వాళ్ళని 10 మందిని కండువేసి పంపిస్తారని చెప్పు. ఆనంద్ ఆడనే ఉంటాడు కాబట్టి స్పీకర్ గారు ఇప్పుడు వికారాబాద్ వస్తలేరేమో, వారి ఇంటికి పోయి ఇక 10 మంది మీరు చెప్పారు కదా సార్ తీర్పిచ్చి, కేసీఆర్ సార్ నన్ను పంపించిండు, జర మా కండువలు మాకేసి మా దగ్గరికి పంపించేయండి అని ఆయన ఒక అప్ప చెప్తే ఆయన తీసుకొని వస్తాడు. అరే నీ అమ్మాయి సిగ్గులేని సంసారం అయిపోయింది ఇది. కనీసం ఊర్లో ఉన్నోళ్ళు కానీ పట్టణంలో ఉన్నోళ్ళు కానీ కనీసం చదువుకుంటున్నటువంటి మన పిల్లలు కూడా అరే ఏమనుకుంటారన్న సోయి కూడా లేదు వాళ్ళకి.